ఫ్రెండ్స్, జ్యోతిష్ శాస్త్రంలో మనకి తెలియని కొన్ని గ్రహాలు మనకి ఎంతగానో మంచి చేసి పెడుతుంటాయి. అయితే మే నెలలో శుక్రుడు బుధుడు ఒకే రాశిలో కలవడం వల్ల కొన్ని శుభయోగాలు ఏర్పడుతున్నాయి. అయితే దీని ప్రభావం మనకు చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. ముఖ్యంగా సంపదకు కారకుడైన శుక్రుడు, మేధస్సుకు ప్రతీకైన బుధుడు కలిసి ఉండడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు వస్తాయి. అంటే మీరు మీ స్వయం శక్తితో మీరు చక్కగా అన్నిట్లోనూ రాణిస్తారనమాట. మెయిన్లీ కెరియర్, ఎడ్యుకేషన్, అలాగే జాబ్ సెర్చింగ్, ఇలాగా దేని గురించి అయితే మీరు ఎదురు చూస్తున్నారో అది మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా మీ మేధస్సుని యూజ్ చేసుకుని మీరు ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకోండి, అది కూడా ఈ సమయంలో ఫలిస్తాయి అన్నమాట. అయితే అసలు ఈ అరుదైన గ్రహ యోగం ఏంటి అనేది తెలుసుకున్నట్లయితే శుభప్రదమైన లక్ష్మీనారాయణ యోగం కూడా ఏర్పడిపోతుంది. అయితే దీని ప్రభావం కొన్ని రాశులపైన చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ రాశుల వాళ్ళకి ఆర్థికంగా, వృత్తిపరంగా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, న్యూ బిజినెస్ ఆప్షన్స్, కొత్త ఆదాయ మార్గాలు, అంటే జీతం సరిపోవట్లేదండి, ఏదైనా సెకండ్ ఇన్కమ్ కోసం చూస్తున్నాం అనుకునే వాళ్ళకి కూడా చాలా మంచి ఫలితాలు దక్కుతాయి అన్నమాట. ఇక జ్యోతిష్ శాస్త్ర విశ్వాసాల ప్రకారం గ్రహ సంచారాలు ఇక మన జీవితం పైన చాలా ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉంటాయి కదా. శుక్రుడు అనేవాడు ఎలా అంటే లగ్జరీకి ప్రతీతి అనమాట. అంతేకాకుండా శుభకారకుడు. ఆయన మంచిగా యోగిస్తున్నాడంటే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి, విందు వినోదాల్లో పాల్గొంటారు, కొత్త పరిచయాలు ఏర్పడుతుంటాయి, పరిచయాల ద్వారా ఆర్థికమైన లాభాలు వస్తుంటాయి. మీ చేతిలో రూపాయి లేకపోయినా మీరు ₹1,00,00,000 విలువ చేసే లగ్జరీని అనుభవిస్తారు. అదే సమయంలో బుధుడు కూడా అనుకూలిస్తూ ఉండటం వల్ల మీకు ఎలా ఉంటుంది అంటే అన్ని విధాలా మీకు అబ్బా భలే కలిసి వస్తుందిరా బాబు, మంచి టైం స్టార్ట్ అయినట్టుంది అన్నట్టుగా మీ జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. వీళ్ళిద్దరి గ్రహయోగం అనేది 3 రాశుల వాళ్ళకి సూపర్ గా యోగిస్తుంది. అయితే ఈ రాశులు అంటే ఈ గ్రహాలు కలిసినప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే గనక మనం చూసినట్టయితే ఫస్ట్ బేసికల్లీ మీకు ఊపిరి ఆడుతుంది అనమాట. అంటే ఇప్పటి వరకు ఊపిరి ఆడిన కష్టాలు ఉంటాయి చాలా మందికి, అవన్నీ తొలగిపోతాయి. మీరు బ్రెయిన్తో అమ్మో ఇప్పటి వరకు జరగదు కొన్ని పనులు, ఏంట్రా బాబు అనుకున్నవంతా కూడా బ్రెయిన్తో యూజ్ చేసి మీ మేధస్సుని యూజ్ చేసి అవన్నీ క్లియర్ అవుతుంటే మీకు తెలియకుండానే మీ మీద కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. ప్లస్ లక్ చాలా ఫేవర్ అవుతుంది. మాకు అదృష్టం లేదు అనుకున్న వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుంది. దానిలో ఫస్ట్ రాశి మిథున రాశి. ఈ యోగం మీ రాశిలో ఏర్పడుతోంది కాబట్టి అత్యధిక లాభం పొందే వాళ్ళు మిథున రాశి వాళ్ళు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. ఓకే, ఆలస్యమైన పనులు, ఆగిపోయిన పనులు వేగమైపోతూ ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా వీళ్ళు ఏదైనా అనుకుని స్టార్ట్ చేస్తే ఆ పని బ్రహ్మాండంగా హర్ట్ అవుతుంది అనమాట. సో అలా అవన్నీ జరుగుతుంది. మెయిన్లీ మిథున రాశి వారికి ఇది చాలా కలిసి వచ్చే సమయం. ఎందుకంటే ఈ రాశిలోనే ఈ మహాయోగాలు ఏర్పడిపోతున్నాయి, ముఖ్యంగా లక్ష్మీనారాయణ యోగం. రెండవది ఏ రాశి అంటే తులారాశి. ఈ రాశి వారికి 9వ స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది. 9వ స్థానం అంటే భాగ్యస్థానం, అంటే లక్, మనీ, ఫార్చ్యూన్ అన్నీ వస్తాయి వీళ్ళకి. అదృష్టం కలిసి వచ్చే సమయం అనమాట. అంటే అదృష్టం కలిసి వచ్చే స్థానంలో ఈ లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుంది అంటే అదృష్టం, ఐశ్వర్యం అసలు ఇంక తులారాశి వాళ్ళని కొట్టేదే లేదు. పూర్వీకుల ఆస్తి దగ్గర నుంచి ప్రతి విషయంలో మీకు ఎన్ని విధాలుగా లాభాలు రావాలో అన్ని విధాలుగా లాభాలు అనేది ఈ లక్ష్మీనారాయణ యోగం ఏర్పడేలాగా చేస్తుంది. ఇక తులారాశి తర్వాత చివరి రాశి ధనుసు రాశి. ఈ రాశి వారికి 7వ స్థానంలో ఏర్పడిపోతుంది. 7వ స్థానం ఏంటి అంటే సంతానం, పెళ్ళి, జీవిత భాగస్వాములు అంటే వైఫ్గా లేదా హస్బెండ్, బిజినెస్, జాయింట్ అకౌంట్స్, ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా 7వ స్థానంలోనే వస్తాయి. అంతేకాకుండా అభివృద్ధి, అంటే మీరు ఏదైనా డెవలప్ అవ్వాలనుకుంటే అది 7th స్థానంలోనే ఏర్పడుతుంది. కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి, కొత్త జాబ్ స్టార్ట్ చేయాలి, కొత్త పని ఏదైనా స్టార్ట్ చేయాలి, పిల్లలకు మంచి చదువు చెప్పించాలి, భర్తకి దగ్గర అవ్వాలి, ఇలాంటివన్నీ జరుగుతాయి అన్నమాట. అయితే ఈ సమయంలో ధనుసు రాశి వారికి సడన్గా డబ్బులు వచ్చేస్తాయి. ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, ఇదేంట్రా ఇట్లా వచ్చింది అనుకునే సందర్భాలు కూడా ఏర్పడుతుంటాయి తెలియకుండా. ప్లస్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అంటే డబ్బులు గతంలో లేక అప్పులు చేసినవి అలా కాకుండా మంచిగా స్థిరత్వం వస్తుంది. అది విషయం. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను.